ఆంజనేయ స్వామి దేవాలయం కాకతీయ కాలంలో నిర్మించబడ్డది. 800 సంవత్సరాల కింద కట్టింది ఇది. భక్తులు చాలా మంది వస్తున్నారు, మంచిగా భక్తులంతా వచ్చి వాళ్ళ పూజలు చేసుకుంటున్నారు. ఆ తర్వాత నిధులు తీసుకుంటూ ఆంజనేయ స్వామికి నైవేద్యంలో కొబ్బరికాయలు, పళ్ళు, పొలాలు చేస్తున్నారు. మంగళవారం, శనివారం ఎక్కువగా నడుస్తుంది. మిగతా రోజుల్లో మామూలుగా ఉంటుంది. ఇది మంగళవారం, శనివారం తప్పకుండా చంద్రం వేసి పూజ చేయడం. ఇంట్లో ప్రతిష్ట కూడా చాలా బాగా వచ్చింది. దానివల్ల నవగ్రహాలు కానీ, అపమృషి కానీ, హనుమంతుడు కానీ, శివుడు కానీ వాళ్ళ యొక్క కోరికలు చెప్తే వాళ్ళు చాలా మంది ఇష్టపడి ఇక్కడ ఎక్కడి దూరం నుంచి వస్తారు. నా పేరు చుంచల వెంకన్న, మచిలీపట్నం హన్మకొండ మాది. ఈ యొక్క హనుమాన్ దేవాలయం అనేది హన్మకొండలో చాలా ప్రసిద్ధిగాంచిన హనుమాన్లు ఉన్నాయి. హనుమాన్ ఒక్క హన్మకొండ చుట్టూ ప్రతి దిక్కులో హనుమాన్లు ఉన్నాయి. ఏంటంటే ఇది వెనకట శివశక్తులని, అదే అంటు వ్యాధులని అట్లాంటివి రాకుండా హనుమాన్ కాపాడేవాళ్ళు వీళ్ళు. ఈ హనుమాన్ మచిలీపట్నం యొక్క హనుమాన్ గుడి మాత్రం కాకతీయులు అప్పటిది ఇంత ప్రతిష్టమైన హనుమాన్ ఇది. ప్రతి శనివారం, మంగళవారం భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ఇక్కడ పూజలు చేసుకుంటారు. అందరికి కూడా చాలా ఇష్టమైనది. అందరికి నమ్మకం ఈ హనుమాన్ గుడి యొక్క పూజలు చేసుకుంటే మంచి జరుగుతుందని చెప్పండి. ఇంకా వినాయకుడు ఉన్నది, నాగదేవుడు ఉన్నది, నవగ్రహాలు ఉన్నాయి, అన్ని కూడా ఉన్నాయి. మంచి కాకతీయులు కాటిన ఇది శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. డిజైన్ గా చాలా రకరకాలుగా ఉన్నాయి. ఇది మంచి హనుమాన్ టెంపుల్.